శ్రీ విద్య ఉపాసకులు అంటే శ్రీ విద్య మంత్రం మరియు శ్రీ చక్రారాధన ద్వారా దేవీ లలిత త్రిపుర సుందరి ఉపాసన చేసే ఆధ్యాత్మిక సాధకులు అనే అర్థం. శ్రీ విద్య అనేది పరమేశ్వరి లలితాదేవిని గురు శిష్య పరంపరలో నేర్చుకున్న మంత్రయంత్ర తంత్ర రూపాల్లో ఉపాసించేది. ఇది ఒక అత్యంత గుప్తమైన పవిత్రమైన శాక్తతంత్ర సాంప్రదాయం. ముఖ్యంగా షోడశాక్షరి మంత్రం అంటే 16 అక్షరాల మంత్రం మరియు శ్రీచక్రం అనే యంత్రాన్ని పూజించడం ప్రధాన భాగం. శ్రీ విద్య ఉపాసకుడు అనేది శ్రీ విద్య మంత్రాన్ని గురువు నుండి ఉపదేశంగా స్వీకరించి దాన్ని నిష్టగా జపించే వ్యక్తి. శ్రీచక్రాన్ని పూజించే సాధకుడు దానిలోని 9 ఆవరణలు అంటే నవావరణ పూజను ఆరాధించే స్థాయికి ఎదిగినవాడు. లలితా త్రిపుర సుందరి యొక్క మూల రూపానికి అంతర్ముఖంగా అర్పణ చేసే యోగి లేదా తాంత్రికుడు లేదా భక్తుడు. వారు సాధారణంగా శ్రీ సూక్తం, లలితా సహస్రనామం, త్రిపుర సుందరి ద్వాదశాంత పూజలు చేస్తారు. గురు పాదుకా పూజకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. శ్రీ విద్య ఉపాసనకు అవసరమయ్యే ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఇది స్వతంత్రంగా చేసేవారు కాదు, గురువు నుండి మంత్ర ఉపదేశం అవసరం. శ్రీ విద్య సాధనకు దీక్ష తప్పనిసరి. దీన్ని గురు పూజల నుండి మాత్రమే పొందాలి. మంత్ర జపం, ఆహార నియమాలు, శౌచాచారాలు మొదలైనవి పాటించాలి. లలితామాతపై అపారమైన విశ్వాసం, సంతత సాధన అవసరం. శ్రీ విద్య ఉపాసన వల్ల లభించే ఫలితాలు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థాయి జ్ఞానం, ఐహిక సౌఖ్యాలు, మోక్ష ఫలితాల కలయిక, అంతర్యామి జగన్మాతను ప్రత్యక్షించుకునే దివ్య అనుభూతి, సమస్త దోష నివారణ, కర్మక్షయము. శ్రీ విద్య ఉపాసన అనేది తక్కువ మందికే తెలిసిన గుప్తమైన కానీ మహత్తరమైన శక్తి పద్ధతి. దీన్ని చేసేవారు